నమస్తే గాయ్స్, దిస్ ఈజ్ మ్యాక్ మజిల్ మాస్టర్ ఫ్రమ్ తెలుగు ఫిట్నెస్ కోచ్. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి షోల్డర్ వర్కౌట్. ఈ షోల్డర్ వర్కౌట్లో ఫుల్ షోల్డర్ వర్కౌట్స్ ఉంటాయి. మొత్తం వచ్చేసి 5 వేరియేషన్స్ ఉంటాయి. ఈ 5 వేరియేషన్స్లో క్లియర్గా షోల్డర్ ఫ్రంట్ డెల్ టైడల్, షోల్డర్ మిడిల్ డెల్ టైడల్ అండ్ రేడాల్స్ అండ్ ట్రాప్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షోల్డర్ వర్కౌట్కు ముందు షోల్డర్ వార్మప్ చేసుకుంటాం, అంటే మొబిలిటీ కోసం. క్లియర్గా షోల్డర్ మొబిలిటీ కోసం వార్మప్ చేస్తాం. ఒక 1-2 మూమెంట్స్ క్లియర్గా షోల్డర్ స్ట్రెచింగ్స్ చేసుకుంటాం నీట్గా. ఎందుకంటే మనం రేంజ్ ఆఫ్ మోషన్లో పుష్ చేస్తుంటాం, హెవీ వెయిట్స్ పుష్ చేస్తుంటాం కాబట్టి జాయింట్ పెయిన్స్ రాకుండా రేంజ్ ఆఫ్ మోషన్ క్లియర్గా పుష్ అవుతుంటుంది. కనీసం 3-4 వేరియేషన్లైనా మొబిలిటీ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాల్సిందే. అండ్ ఈ ఇష్టం డమ్మల్ తీసుకొని డమ్మల్తో అయినా చేస్తాం, నార్మల్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ అయినా చేస్తాం. దిస్ లైక్ జస్ట్ కొంచెం బంప్ అయ్యేలాగా షోల్డర్ ప్రెస్ అండ్ లాటరల్ రైజ్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు లైట్గా. అండ్ ఆర్నోల్డ్ ప్రెస్ కూడా యాడ్ చేయొచ్చు నీట్గా. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ సీటెడ్ షోల్డర్ ప్రెస్. ఇది వచ్చేసి షోల్డర్లో ఫ్రంట్ డెల్ టైడల్ అండ్ మిడిల్ డెల్ టైడల్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది కూడా 3 to 4 సెట్స్ చేస్తాం. ఈచ్ 1 సెట్కి 8 to 15 రెప్స్ చేస్తాం. మోడరేట్ వెయిట్ కాకుండా రేంజ్ ఆఫ్ మోషన్ వెయిట్ కంటే ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే మనం చేస్తున్నది ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో వర్కౌట్స్ కాబట్టి కొంచెం వెయిట్స్ ఎక్కువ తీసుకొని పుష్ చేస్తాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే షోల్డర్ వర్కౌట్స్ అంటేనే కంట్రోల్ టు ద వెయిట్. మెయిన్ థింగ్ దిస్ వన్. చాలా మందికి తెలియదు ఏంటంటే కంట్రోల్ టు ద వెయిట్. మీడియం వెయిట్లో ఉండి మనం కంట్రోల్ టు ద వెయిట్ పుష్ చేసుకుంటూ వస్తేనే డెఫినెట్గా యూ లైక్ టు ద 3D షోల్డర్. డెఫినెట్లీ యూ లైక్ దిస్ వన్. ఆల్ రైట్, ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ డంబుల్ ప్రెస్, సీటెడ్ షోల్డర్ డంబుల్ ప్రెస్. ఫైన్. ఎల్బోస్ బయటకు ఉండదు, కాస్త లోపలికి ఉంటుంది. దెన్ పుష్ డౌన్, కంట్రోల్ టు ద మూమెంట్. ఫైన్, గుడ్. మూమెంట్ని కంట్రోల్ చేసుకోవాలి. వెయిట్ని హోల్డ్ చేసి డౌన్ చేసి మళ్ళీ పుష్ చేస్తాం. ఇలా 3 to 4 సెట్స్ చేస్తాం. ఈచ్ 1 సెట్కి 8 to 15 రెప్స్ చేస్తాం. ఆల్ రైట్, సెకండ్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ ఫ్రంట్ రేస్, ఈజెడ్ బార్. కర్వ్ బార్ తీసుకుంటాం, క్లోజ్ గ్రిప్లో పట్టుకుంటాం. వెయిట్ని దీనిలో కూడా కంట్రోల్ చేస్తూ పుష్ చేస్తాం, రేజ్ చేస్తాం, కంట్రోల్ చేస్తూ రేజ్ చేస్తాం. స్లోగా డౌన్ చేస్తాం. 1:2 రేషియో ఉంటుంది. డెల్ టైడల్లో ఫ్రంట్ డెల్ టైడల్ ఫోకస్ అవుతుంది. వెయిట్ని కంట్రోల్ చేస్తూ డౌన్ చేస్తాం. థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఫేస్ పుల్స్ విత్ నీల్ డౌన్. ఇది వచ్చేసి మనం ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాం కాబట్టి బిగినర్ కంటే కొంచెం హై రేంజ్లో చేస్తున్నాం కాబట్టి నీల్ డౌన్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే వెయిట్ అనేది హోల్డింగ్లో ఉంటుంది, మన బాడీ స్టెబిలిటీగా ఉంటుంది. స్టాండింగ్లో ఉన్నప్పుడు పుల్ చేసినప్పుడు బాడీ అనేది స్టెబిలిటీ ఉండదు. సో నీల్ డౌన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఈ విధంగా నీల్ డౌన్ చేసి పుల్ చేసినప్పుడు మన వెయిట్ అనేది స్టెబిలిటీగా పుల్ అవుతుంది. సో హెవీ వెయిట్స్ రావడానికి ఈజీగా ఉంటుంది. సో దానివల్ల మనం ఫేస్ పుల్స్ అనేది నీల్ డౌన్కి తీసుకుందాం. నీల్ డౌన్ చేస్తాం. హ్యాండ్స్ అనేది లోపలికి ఇలా క్లోజ్ చేసి ఉంచుతాం, క్లియర్గా ట్రాప్స్ మీద యూజ్ అయ్యేటట్లు. రైట్. పుల్లింగ్ అనేది నెక్ దగ్గరికి స్క్వీజ్ చేస్తాం. ఎల్బోస్ కాంట్రాక్ట్లో ఉంటుంది, లోపలికి ఉంటుంది. ఆర్మ్స్, ఎల్బోస్. ఇది కూడా 3 to 4 సెట్స్ చేస్తాం. ఈచ్ 1 సెట్కి 8 to 15 రెప్స్ తీసుకుంటాం. డన్. మన షోల్డర్ వర్కౌట్లో వచ్చేసి ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ విత్ ఇంక్లైన్ ఫ్లైస్ స్ట్రైట్. ఇది వచ్చేసి నా ఫేవరెట్ వర్కౌట్, మాన్స్టర్ ఫేవరెట్ వర్కౌట్. ఎందుకంటే వెయిట్స్ అనేది హెవీ వెయిట్స్లో రావు, మీడియం వెయిట్లో స్లోగా రేంజ్ ఆఫ్ మోషన్ తీసుకెళ్ళి స్లోగా 1:2 రేషియోలో డౌన్ చేస్తాం. సో దానివల్ల మజిల్ అనేది ఎక్కువ గ్రోత్లో ఉంటుంది. సో వెయిట్ అనేది ఎక్కువ ఉండకుండా, వెయిట్ లేదు కాబట్టి ఈజీగా కాంట్రాక్ట్కి వస్తుంది. దెన్ ఎల్బోస్ అనేది స్ట్రైట్గా రావాలి, ఆర్మ్స్ స్ట్రైట్గా చేస్తాం. ఇక్కడ కూడా 1:2 రేషియో తీసుకుంటాం. షోల్డర్ లెవెల్ రైజ్ చేస్తాం అండ్ స్లోగా డౌన్ చేస్తాం. ఇది వచ్చేసి ఫోకస్ అండ్ మిడిల్ డెల్ టైడల్. షోల్డర్లో మిడిల్ డెల్ టైడల్ మీద ఫోకస్ చేస్తుంది. అప్రైట్ ట్రాప్స్ విత్ స్ట్రైట్ బార్. దీనికి ఆల్టర్నేట్ సూపర్ సెట్ చేస్తాం. ఫ్లెటెక్ ఫ్లైస్, రివర్స్ రేడాల్స్ ఫ్లైస్ అండ్ అప్రైట్ ట్రాప్స్ 2 సూపర్ సెట్ చేస్తాం. ఆల్టర్నేట్ చేస్తాం, ఎక్కడ ఆగం, సెట్ బై సెట్ చేస్తాం. దెన్ ఆల్ రైట్, మూమెంట్ వచ్చేసి షోల్డర్ లెవెల్ ఉంటుంది. వెడ్త్ వచ్చేసి షోల్డర్ కొంచెం వైడ్ తీసుకుంటాం. సూసైడ్ గ్రిప్ వేయకుండా అండర్ గ్రిప్ తీసుకుంటాం. ప్రెజర్ వచ్చేసి ట్రాప్స్ విత్ రేడాల్స్ మీద ఉంటుంది. ట్రాప్స్ అండ్ రేడాల్స్ మీద ఉంటుంది క్లియర్గా. స్క్వీజ్ చేసి డౌన్ చేస్తాం. 1:2 రేషియో ఉంటుంది. స్లోలీ డౌన్
అండ్ హోల్డ్ అప్ డౌన్ 1:2 రేషియోలో తీస్తాం. రైట్. ఈ వేరియేషన్ కూడా 3 to 4 సెట్స్ చేస్తాం. ఈచ్ వన్ సెట్కి 8 into 15 reps ఇస్తాం. ఇది ఆల్టర్నేట్, ఎక్కడ ఆగం. ఒక సెట్ అది కొడతాం, ఒక సెట్ ఇది కొడతాం. సూపర్ సెట్ కిందికి రివర్స్ ఫ్లైస్. దెన్ కాస్త బెండ్ అయి కూర్చుంటాం. రైట్, నెక్ కంటే కిందికి డౌన్ ఉంటుంది. రైట్ డైల్స్ అండ్ మిడిల్ డైల్ మీద ట్రాప్స్ మీద ఫోకస్ కోసం మజిల్ కాంట్రాక్ట్ ఉంటుంది. షోల్డర్ వేరియేషన్లో లాస్ట్ వేరియేషన్ రైట్ డైల్స్ విత్ స్ట్రక్స్ రెండు కలిపి చేస్తున్నాం. స్ట్రక్స్ అనేది ట్రాప్స్ మీద ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ విధంగా స్క్వీజ్ చేసి స్లోగా డౌన్ చేస్తాం. రైట్, ఒకసారి చూడండి, క్లియర్గా చూపిస్తాను. రైట్, జస్ట్ కొంచెం చెస్ట్ ఓపెన్ చేస్తాం, కొంచెం నీళ్ళు కొంచెం బెండ్ అవుతాం. ఓన్లీ ట్రాప్స్ మాత్రమే స్క్వీజ్ చేస్తాం. మీడియం వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది. మోడరేట్ వెయిట్లో ఉండము, హెవీ వెయిట్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాతో టచ్లో ఉండండి. ఫిట్ మాన్స్టర్ని ఫాలో చేయండి.